హల్లెలూయా. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని ప్రేమతో వందనాలు తెలియపరుస్తున్నాను. చాలా కుటుంబాలలో అప్పులు, దృఢబాధలు, కుటుంబంలో అవసరతులు, అక్కర్లు చాలా ఉన్నాయి. ఏం చేస్తామంటే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కగా పెట్టుకోవాలట. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కగా పెట్టుకోకుండా ఎన్నో అప్పులు చేసుకొని ఇక్కడ అప్పులు తెచ్చి అక్కడ అప్పులు తెచ్చి అక్కడ ఇక్కడ కట్టుతూ ఉంటే ఇక్కడ వడ్డీకిపోతుంది. ఇంటి దగ్గరకు వచ్చి అప్పులు ఆయన అడుగుతాడు, ఏదేదో మాట్లాడతాడు అప్పుల మనిషి. అలాంటప్పుడు ఏం చేయాలి? మన కుటుంబానికి ఎంతైతే అవసరమో, ఎంతైతే కుటుంబంలో పోషించబడుతుందో అంత మాత్రమే ఖర్చులు పెట్టుకోవాలి. డబ్బు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బు లేనప్పుడు హీనంగా ఉండకూడదు. మన అప్పులు తీరాలంటే కష్టపడాలి. చెమట వచ్చి కష్టపడితే ఆ కష్టార్జితం మనకు ఆశీర్వదించబడుతుంది. చాలామంది ఏమనుకుంటారు, కుటుంబంలో చాలా అప్పులు ఎక్కువైపోయాయి, ఇంకా కట్టుకోలేడు, ఇంకా అయిపోయింది, నేను జీవితం అయిపోయిందని మనుషులు వేలనగా చేస్తారు. మనుషులు దూషిస్తారు. ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ మనుషులని వేలనగా మాట్లాడతారు. మన జీవం కలిగిన దేవుడు మనం ఏడుస్తూ ఉంటే, బాధపడుతుంటే సంతోషించే దేవుడు కాదు, నీ వెంటనే ఉండి నీ ప్రతి అవసరతలు తీరుస్తాడు. హల్లెలూయా. భార్య తెలియకుండా భర్త అప్పులు చేయడం, భర్తకు తెలియకుండా భార్య అప్పులు చేయడం. ఏది చేసామంటే ఏదో బట్టల కొరకు, అవసరతల కొరకు, దాని కొరకే అలా మగిస్తున్నావు. కానీ నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల కొరకు ఏదైనా పని చేసి దాచి పెడదాం, ఏదైనా నా పిల్లల కొరకు కష్టపడి ఏదైనా వస్తువు కానీ, ఒక ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ కష్టపడి ఇలా చేసుకుందామని అవగాహన భార్యకు ఉండదు, భర్తకు ఉండదు. ఆ పూటకు ఉన్నప్పటికీ ఏం చేస్తారో తెలుసా? బిర్యానీ చేసుకోవడం, మటన్లు తెచ్చుకోవడం, చికెన్లు తెచ్చుకోవడం తింటారు. అది తింటే ఆ రోజుకి ఆ పూటకి అయిపోతుంది. నువ్వు ఇంట్లో వెల్లుపాయ కారం తిన్నా, నువ్వు బచ్చ భోజనం తిన్నా, ఎవరు ఇంట్లో ఏం తిన్నామని అడగరండి. హల్లెలూయా. మనం ఒక ఇంటికి, ఒక మనిషి ఇంటి దగ్గరికి అప్పు కొరకు వచ్చి అడిగారంటే చిన్నతరైపోతుంది. ఓహో, నేను ఇలాగ అప్పులు చేశాను కదా, నేను ఇంటికి రప్పించుకున్నాను కదా, నేను బట్టి, నా కుటుంబాన్ని బట్టి అని అప్పుడు ఉన్న పరువు పోతుంది, ఉన్న ప్రతిష్టత పోతుంది, ఉన్న మర్యాద పోతుంది. ఇలాంటివి మనం చేయకూడదు. మనకి తగవివి. మనం జీవం కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాము కనుక, జీవం కలిగిన దేవుని మనం వెంబడిస్తున్నాము కనుక మనల్ని సిగ్గుపరిచే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. మనం అప్పులు చేయాలన్నా మన కుటుంబంలో ఎంతైతే ఖర్చు ఉందో, ఎంత రాబడి ఉందో, ఎంత ఉందో అంత మాత్రమే ఖర్చు పెట్టుకోవాలి. మనం మంచం యాటుకుంటుందో వాటికి మాత్రమే పడుకుంటాం. మంచం దాటి కాలు చాపామంటే అగాధంలో పడిపోతాం. ఇది కూడా జీవితం అంతే. డబ్బులు ఉన్నప్పుడు ఒక రకంగా, డబ్బులు లేనప్పుడు ముఖం వికారంగా పెట్టుకుంటారు. నిన్ను అప్పు ఎవరు చేయమన్నారు? కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టక ముందు ఏమని తీర్మానాలు చేస్తారు? ఇక మీదట నేను అప్పులు చేయను, అప్పు తీసుకోను అని మాట్లాడతారు. ఒకని చెయ్యి, ఇచ్చేవాని చెయ్యి పైన ఉంటుంది, తీసుకునే చెయ్యి కింద ఉంటుంది. దేవుడు ఒకనికి ఇచ్చేవానిగా చేస్తాడు కానీ ఒకని ఎదుట చేతులు చాపేవానిగా చేయడు మన దేవుడు. నీ సుఖభోగాల కొరకు, నీ సుఖాని కొరకు, నీ కోరికల కొరకు, నీ అవసరతల కొరకు అప్పులు చేస్తున్నావు. అప్పులు చేయకూడదు. సహోదరులారా, మనం అప్పులు చేయకూడదండి. మనం అప్పులు చేస్తే మన పిల్లలకి శాపంగా ఉంటుంది, మన కుటుంబంలో చాలా దరిద్రంగా ఉంటుంది. అప్పులు చేయకూడదు. ఎల్లుపాయకారం తినన జీవితం గంజి తాగు. కుటుంబంలో ఎవరు నిన్ను చెడగరు అప్పులు చేసామని. హల్లెలూయా. అప్పులు ఏం చేస్తారు? పండగ వస్తే ఎన్నో అప్పులు చేస్తారు. అది ఇంత 2 రోజుల పండగకు అయిపోతుంది, పండగ అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు అప్పు కట్టాలి కదా. ఎక్కడి నుండి కడతావు? మనం ఎంతైతే కడతావో, మన కుటుంబంలో ఎంతైతే రాబడి ఉందో అంత మాత్రమే, మన స్తోమత ఎంత, మన స్థితి ఎంత, మన కష్టం ఎంత, అంత మాత్రమే ఉండాలి. మనం ఎక్కువ ఖర్చులు పెట్టకూడదు. ఏది వస్తున్నాయి అన్ని ఖర్చులు రేట్ ఎక్కిపోయినాయి, రేట్ల మీద రేట్లు ఎక్కిపోయినాయి. మనకి రెక్కాడి తెగిన డొక్కాడని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ఆ అప్పులు తెచ్చుకుంటే ఎలాగ కడతాం? కట్టలేమండి.
ప్రియమైన సహోదరులారా, దేవుని చెంతకు చేరి విజ్ఞాపన చేసుకుంటూ కుటుంబ ప్రార్థనలో గడుపుతూ కుటుంబంతో సహవాసం చేస్తూ కుటుంబంతో ఏకీభవిస్తూ కుటుంబంతో సమయం అంతా కేటాయించుకుంటూ కుటుంబంతో ప్రార్థన చేసుకుంటూ కుటుంబంతో ఐక్యత కలిగి ఉంటే కుటుంబం సమాధానముగా సాగిపోతుంది. హల్లెలూయా.